ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నిజామాబాద్లో ఎక్స్ట్రా పెడుతున్నాము. సో ఎగ్జాక్ట్ లెక్కలు నేను ఇవ్వలేకపోతున్నాను. అక్కడ ప్రతి పోలింగ్ బూత్కి 2 స్టాఫ్ ఎక్స్ట్రా ఇస్తున్నాము. సో అరౌండ్ 2,20,000 వరకు సివిలియన్ స్టాఫ్ ఉంటారు. దాంతోపాటు 145 కంపెనీస్ ఆఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఉంటాయి. స్టేట్కి ఆల్రెడీ రీచ్ అయ్యారు అండ్ దే హ్యావ్ బీన్ డిప్లాయిడ్ అట్ స్ట్రాటజిక్ లొకేషన్స్. రేపు వాళ్ళు స్టాటిక్ డిప్లాయ్మెంట్తో పాటు మొబైల్ డిప్లాయ్మెంట్లో కూడా ఉంటారు. తర్వాత 55,000 మన పోలీస్ ఫోర్స్ అండ్ హోమ్ గార్డ్స్ అండ్ అదర్ ఆర్మ్డ్ పర్సనల్ ఫ్రమ్ ది స్టేట్ ఆల్సో డిప్లాయిడ్ ఉంటారు. అన్నీ కలిపి ఇంచుమించు నేను చెప్పినగా 3 lakhs వరకు రేపు డిప్లాయ్మెంట్లో ఉంటారు. ఫోర్సెస్ అంటే 145 కంపెనీస్ ప్లస్ 55,000 ఫోర్సెస్ అన్ని కలిపి, అంటే సివిలియన్ ఫోర్సెస్ కూడా, ప్రిసైడింగ్ ఆఫీసర్స్, బూత్ లెవెల్ ఆఫీసర్స్ అన్ని కలిపి, వాలంటీర్స్ టోటల్గా రేపు యాక్టివ్ డ్యూటీలో 3 lakh ప్లస్ ఉంటారు. 1 by 1. This is the first time hearing about it. We will check. We will ensure that it is working now and tomorrow. Sir, Nizamabad with a special focus in sir. రాజకీయ పార్టీలు ప్రకటనలు ఇవ్వడం రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రచారాలకు సంబంధించిన ప్రకటనలపై నిషేధం ఉంది. అవును. ఎవరైనా లీడర్స్ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో చేరితే ఆ వార్తని ప్రసారం చేయొచ్చా, రాయొచ్చా? No, it cannot be. అట్లా రాయకూడదు. కేంద్ర బలగాలు నాకు అర్థం కాలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ఒక కంప్లైంట్ మీకు ఇచ్చినట్టు చెప్పారు మీడియాకు. క్యాంపస్ లో ప్రగతి భవన్ లో జాయినింగ్ ఇలాంటి చర్యలు తీసుకోలేదు అంటే లే అట్లా ఏం కాదు. వీ హ్యావ్ సాట్ క్లారిఫికేషన్. తర్వాత నిన్న కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. వీ హ్యావ్ మార్క్డ్ ఇట్ టు ఈసీఐ. ఈసీఐ విల్ టేక్ ఇట్స్ టైమ్ అండ్ డిసైడ్. 17th ఇచ్చిన దాని మీద ఇప్పుడు నోటీస్ ఇచ్చారు. వాట్ దే విల్ డిసైడ్ వీ విల్ అబైడ్ బై. ది పార్టీ మే సే వాట్ ఎవర్ దే వాంట్. There is a detailed speech. Some parts of it are taken as objectionable under the Model Code of Conduct. I do not have any recollection of that. నిజామాబాద్లో ప్రత్యేకంగా అంటే అసలు ప్రాసెస్ సేమే ఉంది. అక్కడ కూడా మేము ఈవీఎం మెషిన్స్తో చేస్తున్నాము. ఒకటే ప్రాబ్లం అంటే ప్రాబ్లం లాగా చూస్తే ప్రాబ్లం, లేకపోతే ఛాలెంజ్ లాగా చూస్తే ఛాలెంజ్ ఉంది. అయితే 12 మషీన్లు వాడుతున్నాము. ఒక వీవీప్యాట్, ఒక సియుతో పాటు 12 బ్యాలెట్ యూనిట్స్ ఉన్నాయి. 12 బ్యాలెట్ యూనిట్స్లో అంటే కొంచెం అంటే అన్ని రకాల వర్క్ పెరుగుతున్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మషీన్స్ మేము ప్రిపేర్ చేస్తాము. ఒక మషీన్కి ఫస్ట్ లెవెల్ చెకింగ్లో ఒక బ్యాలెట్ యూనిట్కి కంప్లీట్ చెకింగ్ ఇండిపెండెంట్లీ, తర్వాత ఇన్ కంజంక్షన్ విత్ సియు అండ్ వీవీప్యాట్ చూడడానికి 3 hours పడుతుంది. సో 1 వీవీప్యాట్ అయితే 1 బియు అయితే మేము 3 hours కంప్లీట్ చేస్తాం. 12 అయితే 36 గంటలు పడుతుంది. తర్వాత చేసిన తర్వాత ర్యాండమైజేషన్ ఇస్ బై కంప్యూటర్ కాబట్టి అంటే సెకండ్స్లో అయిపోతుంది. దెన్ వీ డూ మన కమిషనింగ్, క్యాండిడేట్ సెట్టింగ్, దాని మీద బ్యాలెట్ సెట్ చేస్తాము. తర్వాత బ్యాలెట్కి వీవీప్యాట్లో సేమ్ ప్రింటింగ్ ఉండాలి. దానికి ఒక ఎలక్ట్రానిక్ జిగ్ ద్వారా అక్కడ ప్రింటింగ్ ఏర్పాటు చేయాలి. సో ఈచ్ బియుకి మళ్ళీ 3 hours పడుతుంది. ఒకే బియు అయితే మేము 3 గంటలు, ఒక మెషిన్ ఫుల్ ఈ ప్రాసెస్కి 6 hours పడుతుంది.